వాయిస్ రావట్లేదండి. హల్లెలూయా. వెరీ గుడ్, వెరీ గుడ్. వాక్యంలోకి వెళ్దాం. ప్రేమందేవ బిడ్డలారా, అందరూ శ్రద్ధగా ఆలకిద్దాం. రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్దాం, అందరూ శ్రద్ధగా విందాం దేవుడి మాటలు. ముందుగా ఒక చిన్న ప్రశ్న మీ అందరికీ. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా? సే ఎస్ ఆర్ నో. ఆలకిస్తున్నాడా? వెరీ గుడ్, మంచిది. ఎలాగా ఆలకిస్తున్నాడు ఈ ప్రార్థన దేవుడు? సరైన ఆన్సర్ నాకు రావట్లేదండి. మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? హౌ యు నో? మీకు ఎలా తెలుసు దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడని? వెరీ గుడ్. అంటే ప్రతిఫలం మీకు పొందుకుంటున్నారు. దేవుడు మీకు సమాధానం ఇస్తున్నాడు, మీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. అందుబట్టే మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అనేది మీకు ఒక రుజువు కదా. వెరీ గుడ్. అయితే ఇక్కడ కొంతమంది ప్రార్థన దేవుడు ఆలకించట్లేదంట. ఎవరి ప్రార్థన చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. చాలు చాలు. హల్లెలూయా. దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించడంట? పాపుల ప్రార్థన ఆలకించడంట. ప్రేమ దేవుని బిడ్డ, మరి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే పాపులు అంటే ఎవరైతే పాపము చేస్తున్నారో వారి ప్రార్థన దేవుడు ఏంటంట? ఆలకించట్లా. మరి మన ప్రార్థన ఆలకిస్తున్నాడా? వెరీ గుడ్, మంచిది. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే పాపులు ప్రార్థన దేవుడు ఆలకించట్లా. అంటే ఎవరైతే లోకంలో ఉంటున్నారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారో, ఎవరైతే ఆ దేవునికి అసహ్యంగా ఎలా పడితే అలా జీవించే వ్యక్తులు ఉన్నారో వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. ఇది దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అవునా కదా? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? పాపుల ప్రార్థన నేను ఆలకింపను. కాబట్టి ఈ మాట మనకి క్లియర్ కదా. ఇప్పుడు పాపుల ప్రార్థన దేవుడు ఆలకించడు. ఓకే, ఈ మాట ఓకే, మంచిది. మరి ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి? ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవిని ఆలకించును. హల్లెలూయా. ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించేవాడు ఎవడో ఆయన మనవి దేవుడు ఆలకించను. అంటే దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. దేవుని యందు యథార్థంగా బ్రతికే వాళ్ళు, నీతిమంతులుగా దేవుని యందు బ్రతికే వారికి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. అంతేగాని పాపుల ప్రార్థన కాదంట దేవుడు ఆలకించేది. దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో, దేవుని యందు ఆయన ఆజ్ఞలు ఎవరైతే నడుచుకుంటారో ఆ వ్యక్తుల ప్రార్థనే దేవుడు ఆలకిస్తారంట. ప్రేమ దేవుడు. ఇప్పుడు 2 విషయాలు మనం తెలుసుకున్నాం. పాపుల ప్రార్థన దేవుడు ఆలకించడు. ఈ మాట క్లియర్గా ఉంది కదా. రెండవదిగా ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో, దేవుని ఆజ్ఞలు ఎవరైతే నడుచుకుంటారో వారి ప్రార్థనే దేవుడు ఆలకిస్తారు. సో ఇప్పుడు 2 విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఎవరో ఎలాగున్నామో, మన ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా అనే విషయాలు మనకే తెలియాలి. ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు పాపివైతే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, దేవునికి ఆయాసకరంగా నువ్వు జీవిస్తే దేవుని ప్రార్థన ఆలకించడు. ఒకవేళ దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చేవాడవైతే, దేవుని చిత్తాన్ని నెరవేర్చమంటే దేవుడు ఏ మాట అయితే చెప్తున్నాడో ఆ మాట ప్రకారం మీ జీవితంలో మీరు చేస్తే దేవుడు మీ ప్రార్థన
ఆలకిస్తారు. అంతేగాని మీరు ఎలా పడితే అలా మాట్లాడి, ఎలా పడితే అలా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా మీరు నడిస్తే మీ ప్రార్థన దేవుడు ఆలకించడు. మాట క్లియర్గా అర్థమైంది కదా. మీరు పాపములో జీవిస్తే, దేవునికి వ్యతిరేకంగా ఉంటే మీ ప్రార్థన దేవుడు ఆలకించడం. కానీ నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడవైతే, దేవునికి లోబడే వ్యక్తివైతే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియమైన దేవుని మీద హల్లెలూయా. చూద్దాం ఒకసారి 8వ అధ్యాయం, అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచనం చదువుకుందాం. పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభువు వారు స్వయంగా చెప్పిన మాట ఈ మాట. ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపానికి ఏమైపోతారంట? దాసులైపోతారు. అంటే ఒకవేళ ఏమైనా అలవాటు ఉంది, త్రాగుడు అవ్వచ్చు, సిగరెట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా అనేకమైన అవ్వచ్చు, వాటికి లోనైపోయి ఏమైపోతారంట? వాటికి దాసులైపోతారు. మీన్స్ ఇక దానికి అలవాటు పడిపోతారు. ఈ ఒక్కరోజే లేకపోతే రేపు ఎల్లుండు తాగుబోతులు చెప్పే మాటలేంటి? ఏమయ్యా తాగుడు ఈరోజు మానేస్తానయ్యా, ఈ ఒక్కరోజు తాగి రేపు మానేస్తాను, మళ్ళీ రేపు అడిగితే అదే డైలాగ్. అంటే ఇక్కడ దేవుడు క్లియర్గా చెప్తాడు, పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపానికి లాక్ అయిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, పాపానికి దాసులు అయిపోతారు. అరే నేను చేసేది చిన్న పాపమే కదా, ఏమైతుందిలే, లేకపోతే మనం అనే మాటలు చిన్న మాటలే కదా అని అనుకుంటా ఉంటాం. నా దేవుడు ప్రతి ఒక్క మాటను కూడా నువ్వు చేసే పాపం కాదు, కానీ నువ్వు అనే మాటను కూడా దేవుడు అక్కడ లెక్కిస్తున్నా. అంటే ఎంత మనం డేంజర్ పొజిషన్లో ఉన్నామో అర్థం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసం తీసుకున్నాం కదా అని సరిపోదు, నువ్వు జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతక. నువ్వు అలా లేకపోతే దేవుడు ఏమన్నాడంటే నీ నోరు నుంచి వచ్చు ప్రతి మాట అక్కడ లెక్కించబడుతుంది. సో ప్రతి మాటకి దేవుడు ఏం చేస్తాడంటే మనకి చక్కగా ఫ్రీడమ్ని ఇచ్చాడు. దేవుడు దేనికి ఫ్రీడమ్ ఇచ్చాడు, దేనికి స్వేచ్ఛని ఇచ్చాడో తెలుసా? నువ్వు ఏదైనా చేయొచ్చు. నువ్వు పాపం చేస్తే దేవుడు అడ్డుకుంటున్నాడా? నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నావు, ఆ తప్పుని ఆగు అని దేవుడు చెప్తున్నాడా? అందుకే ఆదాము అవ్వకి ఏం చేశాడు దేవుడు? మొత్తం ఏదైనా తోడ మొత్తం అప్పచెప్పేశాడు. కానీ ఏమన్నాడు? ఆ చెట్టు కాయం తప్ప మీ ఇష్టం, మీరు ఏదైనా చేయండి. అంటే మంచి చెడులన్నీ అక్కడే పెట్టేశాడు దేవుడు. ఆ రెండు అక్కడే పెట్టేశాడు. ఇప్పుడు ఆ ఆదాము అవ్వ ఇద్దరు వాళ్ళ ఇష్టం, తప్పు చేయాలంటే చేయొచ్చు, లేదా మంచిగా ఉండాలంటే ఉండొచ్చు. అంటే తప్పు మీన్స్ ఆ కాయను తినద్దు అని అన్నారు, దేవుడు చెప్పాడు. కానీ ఏం చేశారు? ఆ కాయను. ఇప్పుడు మన ముందు కూడా దేవుడు పాపాన్ని మన ముందు ఉంచాడు. ఈ లోకంలో మనం నడుస్తున్నాం, వెళ్తున్నాం, జీవిస్తున్నాం. ఈ లోకంలోనే దేవుడు ప్రతీదీ మన ముందే ఉంచాడు. నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేయొచ్చు, నువ్వు ఎలాగైనా బ్రతకొచ్చు, దేవుళ్ళు చక్కగా భయభక్తులు కలిగి ఉండొచ్చు, లేదా పాపానికి నువ్వు ఇష్టం, నువ్వు ఎలాగైనా కూడా జీవించవచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే పాపం చేసేవాడిని చేయని, కానీ ఒకరోజు వాటన్నిటికీ లెక్క అప్పచెప్పాలి. అర్థమవుతుందా? మీరు చేసేదంతా దేవుడు వదిలేస్తున్నాడు. అరే బాబు మంచి ఇది చెడు ఇది అని దేవుడు చెప్తున్నాడు. మనమేం పశువులం కాదు, ఎందుకంటే వాడికి ఏం తెలియదు కదా, వాడికి మంచి చెడు జ్ఞానం ఏమి ఉండవు. కానీ దేవుడు మనిషికి జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచింప శక్తిని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనిషి నువ్వు ఏదైనా చేయొచ్చు, నువ్వు అయితే మంచి చేయొచ్చు, లేకపోతే చెడు చేయొచ్చు, అది నీ చేతుల్లోనే ఉంది, నువ్వే ఏదైనా. కానీ నువ్వు చేసే పని దేవుడు ప్రతిదానికి లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని మీద జాగ్రత్తగా ఈ లోకంలో నువ్వు ఉండాలి. ఒకవేళ నువ్వు అటు విధంగా కాకోకుండా నువ్వు పాపపు జీవితంలో నువ్వు జీవిస్తే, నువ్వు ఎలా పడితే అలా జీవిస్తే, నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే దేవుడు ఏం చేస్తాడంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నరకం పరలోకం తర్వాత సంగతి.
మొట్టమొదటిగా నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. అర్థమవుతుందా? నువ్వు పాపపు జీవితంలో నువ్వు జీవిస్తే, నువ్వు ఎలా పడితే అలా జీవిస్తే, నన్ను ఎవ్వరు చూడరులే అని అనుకుంటా ఉంటావు. పిల్ల ఏం చేస్తుందంట, ఎవరు తాగేస్తా, నన్ను ఎవరు చూడట్లేదు అని తాగేస్తా. అదే ఆ సామెతలు మనం కూడా మనం తప్పు చేస్తున్నాం అనే మనస్సు మనకి రాదు. నన్ను ఎవరు చూడట్లా కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ మనందరినీ చూసే దేవుడు ఆయన ఉన్నా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నీ మైండ్లో ఈ మాట ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ మైండ్లో ఈ ఆలోచన పెట్టుకో. నన్ను ఎప్పుడు దేవుడు ఫాలో అవుతున్నాడు, ఎప్పుడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే విషయాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్రార్థన ఆలకంటే నువ్వు దేవుని చక్కగా దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నావు, దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు. కానీ మళ్ళీ మనం ఇంటికి వెళ్ళగానే మన నోటితో ఎలా పడితే అలాగా మాట్లాడుతూనే ఉంటాం. ఎలాగా? ఈ నోరు ఇచ్చింది దేనికి? దేవుడు స్తుతించడానికి, దేవుని ప్రైజ్ చేయడానికి, వర్షిప్ చేయడానికి, దేవుని గురించి నీ జీవితంలో చేసిన కార్యాలు చెప్పడానికి దేవునికి నోరునిచ్చాడు. అంతే కదా? మనం ఎలా పడితే అలా మాట్లాడడానికి కాదు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట, మంచి చెడు అనేవన్నీ నీ దగ్గరే పెట్టాడు. ఇప్పుడు నువ్వే చూస్ చేసుకోవాలి. నువ్వే మంచి చేయాలంటే నీ ఇష్టం, చెడు చేయాలన్నా కూడా అది నీ ఇష్టం. దేవుడైతే ఆపే వ్యక్తి కాదు. ఎందుకంటే దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు, నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే మన పిల్లలకు కూడా మనం ఏం చేస్తాం, చాలామందిని టైట్ పొజిషన్లో ఉంచుతాం. బయటికి వెళ్ళమారండి, ఇంట్లో ఉండండి, టైం నిద్రపోండి, ఇలాగ మనం టైప్ చేస్తూ ఉంటాం. కొంతమందిని ఏం చేస్తాం, ఫ్రీగా వదిలేస్తాం. మనం బయటికి వెళ్తాం లేదా అక్కడికి వెళ్తాం, ఫ్రీగా వదిలేస్తాం. ఎందుకని? వాడి మీద నమ్మకం. తప్పు చేయలే, లోకంలో ఎలా పడితే అలా జీవించుడు అనే ఒక నమ్మకంతో మనం ఫ్రీగా వదిలేస్తాం. ఇప్పుడు వాడు తప్పు చేస్తున్నా ఒప్పు చేస్తున్నాడు ఎప్పుడు తెలిసిద్ది? ఒకనాటికి మనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు దేవుడు మీ మీద కూడా నమ్మకం పెట్టుకొని మంచి చెడులన్నీ నీ ముందే ఉంచాడు. ఇప్పుడు నువ్వు మంచి చేస్తావో చెడు చేస్తావో అది నీ ఇష్టం ప్రియమైన దేవుని బిడ్డ. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకో, పాపుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు. ఇంకా దానికి ఇక వేరే ఏమి లేదు. ఇక పాపం చేస్తే వాడి ప్రార్థన దేవుడు ఆలకించడు. అలాగే పాపానికి కూడా దాసులైపోతారంట. ఒక దానికి అలవాటు పడిపోతే, ఒక వ్యసనానికి అలవాటు పడిపోతే దానికి ఇక దాసులైపోతారంట ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ. నేను చిన్న తప్పే కదా, లేకపోతే చిన్న పాపమే కదా, లేకపోతే ఇది చిన్నదే అని నువ్వు అనుకుంటున్నావేమో, ఆ చిన్నదే మన లాక్కెళ్ళిపోద్ది ప్రియమైన దేవుని బిడ్డ. చిన్నదే అని అనుకుంటాం. పాపమే. ఏమంటే చిన్నదే పెద్దది ఉంటుందా? పాపం అనేది పాపం, అంతేగాని దాంట్లో చిన్నదే పెద్దది అనేది ఉండదు ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు చిన్న నీ నోటి నుంచి నువ్వు అనరాని మాటలు అన్నా అది కూడా పాపమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు చెప్తున్నాడు, పాపము చేయి ప్రతి వాడు పాపములకి దాసునత మీతో నిశ్చయముగా చెప్తాను. వన్స్ ఒక్కసారి పాపంలో దిగిపోతే ఇంకా అది అలాగా తీసుకెళ్ళిపోతాయి ప్రియమైన దేవుని బిడ్డ. ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం. మన పాపం మానేయలేమన్న స్థితిలోకి తీసుకెళ్ళిపోతాయి. చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం జీవించాలి. పాపానికి దాసులం అయిపోతే నువ్వు ఎంత ప్రార్థన చేయని ప్రార్థన దేవుడు ఆలకించడం. అయ్యా నాకు ఈ అనారోగ్యం తగ్గించు, లేకపోతే నాకు ఈ అవసరం ఆ అవసరం అని ఎంత ప్రార్థన చేయి, నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. కాబట్టి దేవుడు బైబిల్ గ్రంథంలో ఏవైతే చెప్పాడో అవన్నీ కంపల్సరిగా దేవుడు చేస్తాడు. కాబట్టి సో ఇప్పుడు నువ్వు మంచిగా నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. నువ్వు పాపానికి వ్యతిరేకంగా ఉండవని దేవుడు చెప్తున్నాడు. పాపానికి దాసులుగా ఉండదని దేవుడు చెప్తున్నాడు ప్రియమైన దేవుని మీద. యోసేపు కూడా ఏం చేశాడంట, పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. ఆ రాజ్యానికి వెళ్తే తన యొక్క భార్య ఆయన్ని బలవంతం చేసింది. కానీ అక్కడ ఎవరు లేరు, ఆ ప్రదేశంలో ఎవరు లేరు. కానీ యోసేపు ఏం చేస్తాడో తెలుసా,
దేవుడు చూస్తున్నాడు నన్ను అని భయముతో పాపానికి ఏం చేశాడంట? దూరంగా మారినాడు. ఎవరు చూస్తున్నాడని చేయలేదంట పాపం, దేవుడు చూస్తున్నాడు. మూడో వ్యక్తి లేడు నా దగ్గర అని అనుకోలా, నా దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి ఆయన పాపానికి దూరంగా మారిపోయాడు. అంటే మనం కూడా పాపానికి మనం దూరంగా పారిపోవాలి. పౌలు అంటున్నాడు, ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను. ఏమంటే మనం వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఉంటే ఎలా వెళ్తాం? చాలా మూలగా వెళ్ళిపోయి ముక్కు మూసుకొని మరీ అట్లా వెళ్తాం. సేమ్ యాస్టీస్గా నువ్వు పాపాన్ని చూస్తే కూడా అలాగే వెళ్ళాలి. అర్థమవుతుందా? పాపాన్ని అంటే ఈ లోకంలో మనం తిరుగుతూనే ఉంటాం, అంటే పాపము చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం, కానీ పాపం మనకి అంటకపోవటమే గొప్ప. పాపాన్ని దరి చేర్చుకోకుండా పాపము జోలికి వెళ్ళకుండా ఉండటమే గొప్ప. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఇంట్లోనే ఉంటా, నేను బయటికి రాను, నేను ప్రార్థన చేసుకుంటే ఇంట్లోనే ఉంటా, అసలు బయటికి రానంటే అది కుదిరిద్దా? కుదరదు. అప్పుడు నిజంగా పాపం అంటదు. కానీ ఒకవేళ బయటికి వెళ్తే లోకమంతా పాపపు లోకం. ఈ లోకంలో మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి ఎవడు గొప్పడో తెలుసా? ఇంట్లో ఉన్న వ్యక్తి గొప్ప కాదు. పక్కనే పాపం ఉన్నా, లేకపోతే పాపం చేయటానికి ఆస్కారం ఉన్నా కూడా చెయ్యని వ్యక్తే గొప్పవాడు. ప్రియమైన దేవుడు కాబట్టి దేవుడు మనకి యాక్సెస్ ఇచ్చాడు. నువ్వు ఎలాగైనా బ్రతుకు, ఎలాగైనా జీవించు. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నువ్వు పాపము చేస్తే ఆ పాపానికి ప్రతిఫలం ఒక రోజు నువ్వు లెక్కప్ప చెప్పాలి. అలాగే నువ్వు పాపము చేయకుండా ఉంటే సూపర్, ఇక్కడ దేవుని బిడ్డగా ఉంటావు. కానీ పాపము చేస్తే ఎలాగుంటుందంట? చక్కగా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఒకవేళ నువ్వు పాపము చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. ప్రియమంది కాబట్టి ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కగా దేవునిలో మనం ముందుకి సాగిపోవాలి. ప్రియమంది దేవుని బిడ్డ, అంతేగాని దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనం ఏ పాపానికి బానిస అవ్వకూడదు. దేనికి కూడా మనం అంటే ఈ లోకంలో మనం తిరుగుతుంటాం, మన కళ్ళ ముందే కనపడుతూ ఉంటుంది, కానీ దేనికి కూడా మనం అట్రాక్ట్ అవ్వకూడదు. ప్రియమంది దేవుని బిడ్డ, మనం రోడ్డు మీద వెళ్తుంటే వైన్ షాపులు మామూలు అట్రాక్టివ్గా ఉండవండి. అసలు దానికి పెట్టే లైటింగ్లు మామూలు లైటింగ్లుగా భయంకరంగా ఉంటాయి లైటింగ్స్. మాట ఎందుకు చెప్తున్నానంటే, మా ఫ్రెండ్ ఒకడు అక్కడ చికెన్ ఫ్రై ఇవన్నీ పెట్టాడు. నేను కూడా అప్పుడప్పుడు అట్లా వెళ్తూ ఉంటా. బయట ఎందుకులే పాప వాడు బిజినెస్ చేస్తున్నాడు, కానీ నాకేమో పక్కన భయం బాగుంది, నన్ను చూసి తీయడం బాబు పాస్టర్ అవుతున్నాడా అనుకుంటారేమో. కానీ మనకి ఉండాలి కదా, మనం చేయనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ నేను ఆ ప్లేస్కి చూస్తూ ఉంటా, అసలు ఆ లైటింగు లేకపోతే ఆ హడావుడి, అంటే తాగనోడు చూసినా కూడా దానికి అట్రాక్ట్ అయిపోతారు, అంత లైటింగ్లు పెట్టేస్తారు. అందుకనే ఏవి ఫుల్ అవ్వవు, కానీ బారులు మట్టికి ఫుల్ అయిపోతాయి. ఇప్పుడు మన దేవుడు క్యూ లైన్స్ ఉంటాయి. కాబట్టి పాపానికి మనం అట్రాక్ట్ అవ్వకూడదు, పాపానికి మనం దాసులు అవ్వకూడదు అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాం. పాపానికి ఏమవ్వాలంటే మనం దూరంగా పారిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, లోకంలో మనం చూస్తూనే ఉంటాం, చేయటానికి కూడా అవకాశం ఉన్నా కూడా చేయకుండా ఉండటమే గొప్ప. యోసేపుకి ఛాన్స్ ఉంది, అయినా కూడా పారిపోయాడు దూరంగా, అది గొప్ప. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు గొప్పగా హెచ్చించాడు. ఒకవేళ పాపపు జీవితంలో పడిపోయి ఉంటే ఆయన అంతగా బ్లెస్ అయ్యేవాడు కాదు. పాపానికి దూరంగా పారిపోయాడు కాబట్టి నిందలు వచ్చిన అవమానాలు వచ్చినా కూడా ఆయన దేవుడు గొప్ప స్థితిలో ఆయన్ని యోసేపు ఉంచాడు. ప్రియమైన దేవుని మీద రోజు నువ్వు పాపము చేస్తే ఆ పాపానికి నువ్వు ప్రార్థన వినడు దేవుడు. అంటే మనం అనుకుంటున్నాం మన ప్రార్థన ఆలకిస్తున్నాడని ఏమోనని, మన ఆలోచనలు, మన చెడు తలంపులు ఇవన్నీ మనల్ని నవ్వులేస్తూ ఉంటాయి. ప్రేమ దేవుడు కాబట్టి ఎప్పటికప్పుడు దావీదులాగా నీ హృదయాన్ని నువ్వు ఏం చేయాలంట? చక్కగా కడుక్కోవాలి. ప్రభువా, నాకు శుద్ధ హృదయాన్ని దయచేయండి ప్రభువా, స్థిరమైన మనసును నాకు ఇవ్వండి. స్థిరమైన మనసు అని ఎందుకు అడిగారంటే, మనము
స్టాండర్డ్కి. ఇప్పుడు నేను అలా తాగుబోతూ నేను ఈరోజు తప్ప ఇంక రేపు తాగనయ్యా, రేపు మానేస్తాను అంటాడు. రేపు మళ్ళీ తాగుతాడు. మళ్ళీ ఏంట్రా అంటే రేపే మానేస్తాను అంటే ఈ మాట రేపు అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అంటే దానికి ఏంటయ్యానంటే స్థిరమైన మనస్సు లే. సో మనం ఏమడగాలి దేవుణ్ణి? ప్రభువా, శుద్ధ హృదయం నాకు కావాలి, స్థిరమైన మనసు నాకు కావాలి, పాపాన్ని నేను చూసినా కంట్రోల్ చేసుకొని నా పని నేను చేసుకునేలాగా ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుడు కూడా. కాబట్టి మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడంటే సో వెరీ గుడ్, అది మంచిదే. కానీ నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదని అంటే నువ్వేం చేస్తున్నట్టో పాపంలో ఉంటానంటే ప్రియమైన దేవుడు కూడా జ్ఞాపకం చేసుకో. లోకంలో జాగ్రత్తగా బ్రతుకు, ఈ లోకంలో చక్కగా దేవుడి కోసం నువ్వు బ్రతకాలి ప్రియమైన దేవుని బిడ్డ. పాపానికి దాసులుగా మనం ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. సరే చూద్దాం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 59వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము రుచకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. చాలు. హల్లెలూయా. దేవుడు అయా రక్షింపకున్నట్లు నా హస్తం ఏమీ కురచకాల. I am a big God and I have a big hands. నాకు చాలా పెద్ద చేతులు ఉన్నాయి, మీకు నేను సహాయం చేయడానికి నా హస్తము కురచే కాల. మీకు ఏది కావాలన్న అది నేను సహాయం చేసే వ్యక్తిని, ఏది కావాలన్న ప్రొవైడ్ చేసే వ్యక్తిని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు నా హస్తం ఏమీ కురచకాల, మీకు సహాయం చేయడానికి. అలాగే విననేరకున్నట్లు నా చెవులేమి అందం కాల. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీ జీవితంలో ఏది కావాలన్నా దేవుడు చేస్తానని చెప్తున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ పాపాలు నీ దోషాలే నీకు నాకు అడ్డుగా ఉన్నాయి. ఇప్పుడు నీకు నాకు అడ్డుకోవాలని నువ్వు కూర్చేయగలిగితే నీ ప్రార్థన నేను ఆలకిస్తానని చెప్తున్నాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించుకోకపోవడానికి గల కారణం ఏంటంటే మన దోషాలే, మన పాపాలే మనకు దేవునికి మనకి అడ్డుకోవడంగా ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డ. ఇప్పుడు మనం వాటన్నిటిని బ్రేక్ చేస్తేనే కానీ దేవుడు మన ప్రార్థనని ఆలకించడం. లేకపోతే అడ్డుగా ఉంటే గోడ ఏం వినపడిద్దండి? ఏమైనా వినపడిద్దా? ఎవరో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అంతే తప్ప మనకి ఏది కూడా వినపడదు ప్రియమైన. సో మనం ఏం చేయాలంట? ఆ గోడని, ఆ వాల్స్ మనం ఏం చేయాలంట? బ్రేక్ చేయాలి ప్రియమైన దేవుని బిడ్డ. అంటే నీ పాపాలన్నీ దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవాలి, నీ దోషాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టేస్తే నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన క్షమించి నీ పాపాలన్నిటికీ విడుదల దేవుడు ఇస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. చదవడం వచ్చిన కూడా మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచువలని చాలా. ఇక్కడ ఏమన్నాడంట? మీ పాపాలే, లేకపోతే దేవుడు మనం చూసే అంత పరిశుద్ధత మనకు ఉంటే మనం దేవుని చూడొచ్చు. నువ్వు అంత పరిశుద్ధంగా ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, దేవుడు చూస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఏంటంట? మన పాపాల వల్లే మనం దేవుని స్వరం వినలేకపోతున్నాం, దేవునితో మాట్లాడలేకపోతున్నాం ప్రభువా, దేవుని చూడలేకపోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీ పాపాలని ఈరోజే నువ్వు ఒప్పుకుంటే దేవుడు వాటి నుంచి నీకు విడుదల ఇస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. దావీదు కూడా నేను ఒకవేళ తప్పు చేశాను, ప్రతిరోజు నా పాపాలు నేను కడుక్కుంటున్నాడు. ఆయన అలాగే తన హృదయాన్ని స్థిరమైన మనసులకు కావాలని కోరుకుంటున్నాడు. రోజు నువ్వు కూడా అటు విధంగానే ప్రార్థన చేసుకోవాలి. అన్ను దినము నువ్వు ప్రార్థన చేయాల్సిందే. అన్ని దినము దేవా నా హృదయాన్ని కడగండి, స్థిరమైన మనస్సు నాకు కావాలి, శుద్ధ హృదయం నాకు కావాలి అని నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రతిరోజు నువ్వు హోలీగా ఉంటావు, పరిశుద్ధంగా నువ్వు ఉంటావు ప్రేమ దేవుని మీద. కాబట్టి వన్స్ దేవుని దగ్గర నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టేస్తే
నువ్వు పరిశుద్ధురాలుగా ఈ లోకంలో జీవిస్తావు. అయ్యో నేను ఎంత పెద్ద తప్పులు చేశానే, ఎంత పెద్ద పాపం చేశానే అని అంటే అయినా పర్లా, నా దేవుని దగ్గరికి రా, నా దేవుని దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టేసే నా దేవుడిక ఇంకా అక్కడి నుంచి నువ్వు ఎలా ఉంటావంట, పరిశుద్ధంగా ఉంటా. నీ పాపాలన్నిటికీ దేవుడికి జ్ఞాపకం చేసుకోవడం, మబ్బు విడిపోయినట్టుగా విడిపోక నీ యొక్క పాపాలు ప్రేమ దేవుడుగా. కాబట్టి దేవుని దగ్గర ఒప్పుకో, వాటన్నిటిని విడిచిపెట్టేస్తే దేవుడు తన రక్తంలో అందరినీ కడిగేస్తాడు ప్రేమ దేవుడు. కాబట్టి ఇప్పుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించుకోవడానికి కారణం ఏంటంటే మన పాపాలు, దోషాలు, ఆ శాపాలు ఇవన్నీ ఆయనకి మనకి అడ్డుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ బ్రేక్ చేయాల్సిన గోడలు మనం బ్రేక్ చేస్తేనే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ప్రేమ దేవుడుగా. కాబట్టి చక్కగా దేవునిలో మంచిగా ఎదగండి, పాపానికి దూరంగా ఉండండి, పాపాలను అసహించుకోండి, పాపాలను వేరుగా మీరు జీవిస్తేనే దేవుడిని ప్రార్థనలకు ఇస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ప్రేమ దేవుడు. హల్లెలూయా. ఆఖరి చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ అధ్యాయం చదువుతున్నాం. అట్లా అనరాదు, పాపము విషయమై చనిపోయిన మనం ఇక మీదట క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితిమి మీరు ఎరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన మనమును నూతన జీవమును పొందిన వారమై మరణములో చాలు. హల్లెలూయా. ప్రేమ దేవుడు బిడ్డలారా, నువ్వు పాపం చేయకుండా ఉండడానికే బాప్తిస్మం తీసుకున్నావు. మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపం చేస్తే ఎలా? చక్కగా నీ పాపాలన్నీ పాతి పెట్టబడి నేలలో ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం తీసుకున్నావో నీ పాపాలన్నీ పాతి పెట్టబడుతుంది. కాబట్టి దేవునిలో బాప్తిస్మం తీసుకొని మళ్ళీ నువ్వు పాపం చేస్తే ప్రేమ దేవుని బిడ్డ, ఆ పాపానికి ప్రతిఫలం నువ్వు అనుభవించాల్సిందే. అర్థమవుతుందా? కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరం ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితిమి మీరు ఎరుగరా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, బాప్తిస్మం పొందాం, పాపానికి దూరంగా ఉండాలి. అలాగే మళ్ళీ పాపములోకి వెళ్ళకోకుండా జాగ్రత్తగా నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి ప్రేమ దేవుడుగా. మనం మన శరీరంతో చేస్తున్నాం, కానీ ఆ ఎఫెక్ట్ దేనికి వస్తుంది? ఆత్మకు వస్తుంది. శరీరం కుళ్ళిపోద్ది, శరీరం పురుగులు పెట్టిపోద్ది, కానీ నీ పాపం ఎక్కడికి పోద్ది? నీ ఆత్మకు అంటుకుంటుంది ప్రేమ దేవుడుగా. కాబట్టి ఇక్కడ నువ్వు శరీరంతో బ్రతుకుతున్నావు, కానీ రక్షణ పొందిన మనం ఓన్లీ మన ఆత్మ కోసమే మనం బ్రతకాలి. అర్థమవుతుందా? ఇక పద్దాకలు తిండి తింటా ఉండి మన శరీరాన్ని మనం పెంచుకుంటా ఉంటాం. శరీరం ఏమైపోద్ది? బూడిదైపోద్ది. కానీ ప్రేమ దేవుడు, మన ఆత్మ ఎప్పుడు నిరంతరం కూడా యుగాలు దేవునితో ఉంటుంది ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి నీ ఆత్మను నువ్వు ఈ లోకంలో కాపాడాలి. ఈ లోకంలో దేంతో బ్రతకాలి? ఆత్మతోనే బ్రతకాలి, ఆత్మతోనే నువ్వు ఉండాలి. నా ఆత్మని రక్షించుకోవాలి, నా ఆత్మని నేను కాపాడుకోవాలి, ఇదే నీ ఆలోచన. అంతేగాని మనం ఈ శరీరం ఈ లోకంలోనే, కానీ నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి ప్రేమ దేవుడుగా. కాబట్టి ఈరోజు నీకు ఏది అవసరమో ఆ అవసరం బట్టి నువ్వు ప్రార్థన చెయ్యాలి అంటే నీకు కావలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉండటమే. అలా ఉంటేనే దేవుని ప్రార్థన చేయ, దేవుని అడుగు. అలా లేకపోతే అసలు దేవుని అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వినలేక నువ్వు పాపము చేయకోకుండా ఉంటే నీ ప్రార్థన ఆలకిస్తాడు, దేవుని జీవితంలో కార్యం చేస్తాడు.
అలా కాదు, నేను పాపం చేస్తా, ప్రార్థన చేస్తా, నా జీవితంలో కార్యం జరగాలంటే అది అవే పరిస్థితి కాదు ప్రియమైన దేవుడా. దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా క్లియర్గా చెప్తున్నాడు, ఎవరైతే పాపం చేస్తారో వారి ప్రార్థన నేను సస్య మేరాసలో ఆలకించను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకములో మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి, జాగ్రత్తగా మనం జీవించాలి. ఏ పాపానికి కూడా మనం లోనవ్వకుండా, ఏ పాపానికి మనం దాసులం కాకుండా మంచిగా ఈ లోకంలో మనం చాలా టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం తట్టుకోవాలి ప్రియమైన దేవుడా. జాగ్రత్తగా తట్టుకొని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాటి నుంచి మనం తప్పించుకొని ముందుకి సాగిపోవాలి. అదే వన్స్ ఒక్కసారి చిన్నదే కదా, ఈ తప్పు చేస్తే ఏమైతే ఒక సిగరెట్ లేకపోతే ముందే లేకపోతే అదే ఇదేని మనం అనుకుంటే అది ఏం చేస్తుంది అంటే అక్కడి నుంచి ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతుంది మన దేవుడా. కాబట్టి యోసేపు లాగా మనం పాపానికి దూరంగా పారిపోవాలి, మనం అలా జీవించాలి ప్రియమైన దేవుడా. ఒకవేళ మనలో ఏమైనా పాపాలు ఉంటే, పాపం అంటే ఏమైనా పెద్ద పెద్ద పాపాలు ఏం చేయట్లేదు అని అంటే మరి జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే, ఆజ్ఞ అతిక్రమం పాపమే. రోజు ప్రార్థన చేయలేదా అది పాపమే. ఏదో పెద్ద ఘోరాలు నేరాలు చేయవసరంలా, అది చేసినా కూడా పాపమే ప్రేమ. కాబట్టి రోజు నువ్వు ఒకవేళ ఏమైనా తప్పు చేస్తున్నావేమో, ఏదైనా చెడు వ్యసనాల్లో ఉన్నావేమో, లేకపోతే పాపపు జీవితంలో జీవిస్తున్నావేమో, లేకపోతే రహస్య పాపంలో నువ్వు ఉంటున్నావేమో, ప్రియమైన దేవుని బిడ్డ ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని ప్రార్థన ఆలకించడం. నువ్వు యథార్థంగా నీతిమంతురాలుగా నువ్వు ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఆయన నీ జీవితంలో కార్యాలు చేస్తాడు ప్రియమైన. సో మనందరం ఏం ప్రార్థన చేయాలంటే, దేవా నాకు కూడా శుద్ధ హృదయాన్ని ఇవ్వండి అయ్యా, నా పాపాలు కడగండి నీ రక్తంలో, స్థిరమైన మనస్సు నాకు ఇవ్వండి ప్రభువా అని ప్రతిరోజు నీ ప్రార్థన ఎలాగే ఉండాలి. ఇలా చేసుకొని ఎవ్రీడే నీ హృదయాన్ని నువ్వు కడుక్కుంటా ఉండాలి ప్రియమైన దేవుడు. రోజు ఒకవేళ మన పాపపు జీవితంలో జీవిస్తున్నామేమో, నా యేసయ్యని అడుగు, నా యేసయ్య క్షమించి నిన్ను విడిచిపెట్టే దేవుడు, నేను గొప్ప చేసే దేవుడు, నేను పరిశుద్ధత నీకు ఇచ్చే దేవుడు, ఆయన హోలీనెస్ నీకు ఇస్తాడు, ఆయన గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి రోజు ఒకవేళ నువ్వు పాపపు జీవితంలో జీవిస్తున్నామేమో వాటన్నిటిని విడిచిపెట్టేసే, ఎందుకంటే నీ ప్రార్థన ఆలకించడు ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు యథార్థంగా పరిశుద్ధంగా లోకంలో నువ్వు జీవిస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆత్మ చూసిన మన చూడగాక మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.